అందరికీ నమస్కారం. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో, అశాంతి నిండిన లోకంలో కాసేపు మనసును ప్రశాంతంగా ఉంచుకొని మన గురించి మనం తెలుసుకునే ఒక అద్భుత ప్రయాణానికి మీకు స్వాగతం. మిత్రులారా, మనందరి జీవితం ఒక యుద్ధమే. ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఏదో ఒక సందిగ్ధం, ఏదో ఒక పోరాటం. ఎంచుకోవాల్సిన దారి తెలియక ఎదురయ్యే సవాళ్లకు భయపడి మనం ఎన్నోసార్లు కుంగిపోతుంటాం. సరిగ్గా ఇలాంటి మానసిక సంఘర్షణలో ఉన్న ఒక మహావీరుడికి సాక్షాత్తు జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ అందించిన అమోఘమైన సందేశమే మన భగవద్గీత. ఇది కేవలం ఒక మత గ్రంథం కాదు, ఇది ఒక జీవన శాస్త్రం. మనం గందరగోళంలో ఉన్నప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో, అపజయం ఎదురైనప్పుడు మనసును ఎలా నిలకడగా ఉంచుకోవాలో నేర్పే ఒక గైడ్ ఇది. ఈరోజు మనం మన జీవితాన్ని పూర్తిగా మార్చివేసే, మన వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దే గీతాసారంలోని పరమ సత్యాలను విశ్లేషించుకుందాం. ఈ ప్రయాణంలోకి వెళ్లే ముందు మీ మనసులోని భారాన్ని కాసేపు పక్కన పెట్టి భక్తితో జై శ్రీకృష్ణ అని స్మరించుకోండి. అది మనకు తెలియని ఒక శక్తినిస్తుంది. మిత్రులారా, ఈ విశాల ప్రపంచంలో మనల్ని మనం కాపాడుకోవాల్సిన మొదటి విషయం పొగడ్తల పట్ల అప్రమత్తంగా ఉండటం. పంచదార కంటే తీపిగా ఉండే మాటలు మన వివేకాన్ని ఎలా మొద్దుబారుస్తాయో ఒక్కసారి ఆలోచించండి. మనల్ని ఎవరైనా విపరీతంగా మెచ్చుకుంటున్నారంటే వారి వెనుక ఏదో ఒక స్వార్థం ఉండవచ్చు. ఎదుటివారి కపట మాటలకు లోబడి మన విలువలని కోల్పోకూడదు. శత్రువు చేసే గాయం కంటే మిత్రుడి వేషంలో ఉన్న స్వార్థపరుడు చేసే పొగడ్త మనల్ని మానసిక బానిసలుగా మారుస్తుంది. ఎప్పుడైతే మనం ఇతరుల మెప్పు కోసం బ్రతకడం మొదలు పెడతామో అప్పుడే మన సంతోషం యొక్క తాళం చెవిని వేరొకరి చేతిలో పెట్టినట్లవుతుంది. నిజమైన జ్ఞాని విమర్శను భరిస్తాడు, కానీ అతిశయోక్తులకు పొంగిపోడు. మన అంతరాత్మకు నచ్చిన పనిని చేసుకుంటూ వెళ్లడమే నిజమైన స్వేచ్ఛ. అలాగే కళ్లకు కనిపించే ప్రతీదీ నిజం అనుకోవడం మన జీవితంలో మనం చేసే అతిపెద్ద పొరపాటు. మన ఇంద్రియాలు మనల్ని తరచుగా భ్రమల్లోకి నెడుతుంటాయి. ఎండమావిని చూసి నీరు అనుకోవడం, తాడును చూసి పాము అనుకోవడం వంటి భ్రమలే మన బంధాల్లో కూడా ఉంటాయి. ఎవరో ఏదో అన్నారని కోపగించుకోవడం, పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం మనల్ని అశాంతి పాలు చేస్తాయి. నిజమనేది ఎప్పుడూ పైపైన ఉండదు, అది లోతుల్లో ఉంటుంది. ఆ సత్యాన్ని వెలికితీసే వివేకాన్ని మనం అలవర్చుకోవాలి. ఏదైనా విషయం తెలిసినప్పుడు వెంటనే స్పందించకుండా ఒక్క క్షణం ఆగి ఆలోచించాలి. సాక్షిగా నిలబడి జీవితాన్ని చూడగలిగితేనే సత్యాన్ని దర్శించగలం. ఇక భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన అత్యంత కీలకమైన సూత్రం ఫలితం మీద ఆశ వదిలి పనిచేయడం. వినడానికి ఇది కొంచెం వింతగా అనిపించవచ్చు. ఫలితం ఆశించకుండా పనిచేయడం ఎలా సాధ్యం అని మీరు అనుకోవచ్చు. కానీ ఒక్కసారి ఆలోచించండి. మన ఒత్తిడికి కారణం మనం చేస్తున్న పని కాదు, ఆ పని వల్ల ఏమవుతుందో అనే భయం. ఒక విద్యార్థి పరీక్ష రాస్తున్నప్పుడు కేవలం సమాధానం మీద దృష్టి పెడితే బాగా రాస్తాడు, కానీ రిజల్ట్ గురించి ఆలోచిస్తే ఉన్నది మరిచిపోతాడు. నీ అధికారం కేవలం కర్మ చేయడం మీద మాత్రమే ఉంది. ఫలితం అనేది ప్రకృతి నియమం ప్రకారం వస్తుంది. నువ్వు చేసే ప్రతి పనిని ఒక పూజలా భావించు. ఫలితం గురించి ఆందోళన చెందకుండా పనిలో నైపుణ్యాన్ని పెంచుకో. అప్పుడు విజయం నిన్ను వెదుక్కుంటూ వస్తుంది. అహంకారాన్ని వదిలి పనిచేసినప్పుడు మాత్రమే మనం పనిలోని ఆనందాన్ని అనుభవించగలం. జీవితంలో మనం ఎదుర్కొనే మరో సమస్య ఇతరులపై ఆధారపడడం. ఏదైనా చిన్న కష్టం రాగానే మనం ఎవరి సాయం కోసం ఎదురు చూస్తాం. అలా ఎదురు చూడడం మొదలుపెట్టిన క్షణమే మనలోని సగం బలం తగ్గిపోతుంది. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. నీ లోపల అపారమైన శక్తి ఉంది. ఒకరికి రుణపడి బ్రతకడం కంటే మన స్వశక్తితో ముందుకు వెళ్లడం గొప్ప విషయం. కృష్ణుడు అర్జునుడికి దారి చూపాడు, కానీ యుద్ధం మాత్రం అర్జునుడే చేయాల్సి వచ్చింది. నీ జీవిత యుద్ధంలో కూడా నువ్వే పోరాడాలి. భగవంతుడు నీకు తెలివితేటలను, బలాన్ని ఇచ్చాడు. వాటిని వాడుకో. ఎవరి సాయం కోసం వేచి చూడకుండా నీ బాధ్యతను నువ్వు స్వీకరించిన రోజున నీలో కొత్త ధైర్యం పుడుతుంది. ఒంటరిగా నడవడం నేర్చుకున్నవాడు ఎవరికీ తల వంచడు. మన వ్యక్తిత్వాన్ని కాల్చేసే నిప్పు కోపం.
కోపం వచ్చినప్పుడు మనిషి తన వివేకాన్ని కోల్పోతాడు. ఏది మంచి ఏది చెడు అని మరిచిపోయి పశువులా ప్రవర్తిస్తాడు. ఆ ఒక్క క్షణం ఆవేశం మనల్ని జీవితాంతం పశ్చాత్తాపపడేలా చేస్తుంది. కోపం వల్ల ఎదుటివారు నష్టపోతారో లేదో తెలియదు, కానీ ముందుగా మన ఆరోగ్యం, మన మనశ్శాంతి పాడవుతాయి. కోపం అనేది మనలోని బుద్ధిని నాశనం చేసి మనల్ని పతనానికి గురి చేస్తుంది. అందుకే కోపాన్ని జయించిన వాడే అసలైన వీరుడు. ఎవరైనా మిమ్మల్ని కోపానికి గురి చేస్తున్నారంటే మీరు వారికి లోబడిపోతున్నారని అర్థం. మౌనాన్ని ఆశ్రయించండి, క్షమించడం నేర్చుకోండి. క్షమించడం అనేది బలహీనత కాదు, అది ఒక మహోన్నతమైన శక్తి. శాంతంగా ఉండడం వల్ల కలిగే లాభం కోపం వల్ల ఎప్పటికీ రాదు. అన్నింటికీ మించి భగవంతునిపై అచంచలమైన విశ్వాసం ఉంచడం మనకు ఒక భరోసానిస్తుంది. భక్తి అంటే కేవలం పూజలు చేయడం కాదు, అంతా ఆ పరమాత్మ చూసుకుంటాడు అనే నమ్మకం. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా ఇది నా మంచికే జరుగుతోంది అని భావించడమే నిజమైన భక్తి. మనం ఒక నిమిత్తమాత్రులం మాత్రమే. ఈ విశ్వాన్ని నడిపించే ఒక శక్తి ఉంది. ఆ శక్తిపై భారం వేసి నడిచేవాడికి భయం ఉండదు. ఎప్పుడైతే మనలోని నేను అనే అహంకారం తగ్గుతుందో అప్పుడే దైవత్వం ప్రవేశిస్తుంది. నీ ప్రయత్నంలో లోపం లేకుండా చూసుకో. మిగిలింది ఆ కృష్ణుడికి వదిలేయ్. ఆయనే నీ యోగక్షేమాలను చూసుకుంటాడు. మిత్రులారా, మన మనసు మనకు మిత్రుడు కావాలా లేక శత్రువు కావాలా అనేది మన చేతుల్లోనే ఉంది. అదుపులో లేని మనసు మనల్ని తప్పుదోవ పట్టిస్తుంది. అది ఎప్పుడూ గతం గురించి బాధపడుతూ లేదా భవిష్యత్తు గురించి భయపెడుతూ ఉంటుంది. ధ్యానం మరియు క్రమశిక్షణ ద్వారా మనసును లొంగదీసుకోవాలి. మనసు చెప్పిన ప్రతిదానికి సరే అనకుండా బుద్ధిని ఉపయోగించి సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇంద్రియాలనే గుర్రాలను బుద్ధి అనే కళ్ళెంతో నియంత్రించాలి. ఎప్పుడైతే నీ మనసు నీ మాటకు లోబడుతుందో అప్పుడు నువ్వు ఏ లక్ష్యాన్నైనా సులభంగా సాధించగలవు. లోకాన్ని జయించడం కంటే నీ మనసును జయించడం గొప్ప విషయం. మనం చేసే ప్రతి కర్మకు ఒక ఫలితం ఉంటుంది. ఇదే కర్మ సిద్ధాంతం. ఎవరికీ తెలియకుండా చేసే చిన్న తప్పు కూడా మనల్ని వెంటాడుతుంది. అలాగే మనం చేసే చిన్న సాయం కూడా మనకు ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుంది. కర్మ అనేది ఒక బూమరాంగ్ లాంటిది. మనం ఏది ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. కాబట్టి ఎవ్వరికీ హాని తలపెట్టకండి. ఎదుటివారికి మేలు చేయడం వల్ల మన చిత్తం శుద్ధి అవుతుంది. సమాజంలో మంచిని పెంచడం మన బాధ్యత. కర్మఫలం ఈరోజు కాకపోతే రేపు తప్పకుండా అనుభవించాలి. అందుకే జాగ్రత్తగా మెలగాలి. మంచి ఆలోచనలతో, మంచి పనులతో నీ భవిష్యత్తును నువ్వే నిర్మించుకోవాలి. ఈ ప్రపంచంలో ప్రశాంతత కంటే విలువైనది ఏదీ లేదు. ఎంత సంపాదించినా మనసులో ప్రశాంతత లేకపోతే ఆ జీవితం వ్యర్థం. ఉన్నదానితో తృప్తి చెందడం నేర్చుకున్నవాడే ధనవంతుడు. పక్కవాడితో పోల్చుకోవడం వల్లే అశాంతి మొదలవుతుంది. మనకంటే కింద ఉన్నవారిని చూసి మనకున్నదానికి కృతజ్ఞత కలిగి ఉండాలి. సుఖదుఖాలను సమానంగా స్వీకరించడం నేర్చుకోవాలి. గెలుపు వచ్చినప్పుడు గర్వపడకుండా, ఓటమి వచ్చినప్పుడు కుంగిపోకుండా ఉండటమే స్థితప్రజ్ఞత. ఈ సమతుల్యత ఉన్నప్పుడే మనిషి నిరంతరం ఆనందంగా ఉండగలడు. ప్రశాంతత అనేది మన లోపల ఉంటుంది, దాన్ని బయట వస్తువుల్లో వెతకకండి. అలాగే మోహం అనే బంధం నుండి బయటపడటం చాలా ముఖ్యం. నాది అనే భావన మనల్ని దుఃఖానికి గురిచేస్తుంది. మన బంధువులు, స్నేహితులు అందరూ ఈ ప్రయాణంలో మనకు తోడు వచ్చే ప్రయాణికులు మాత్రమే. వారితో ప్రేమగా ఉండు, కానీ వారిపై అతిగా ఆధారపడకు. మోహం వివేకాన్ని చంపేస్తుంది. బంధాలలో ఉంటూనే అనాసక్తంగా ఉండటం నేర్చుకోవాలి. ఏదీ శాశ్వతం కాదు అనే సత్యాన్ని గుర్తుంచుకోవాలి. ఈ సత్యం తెలిసినప్పుడు వియోగాలు మనల్ని అంతగా బాధించవు. బాధ్యతను ప్రేమతో నిర్వర్తించు, కానీ అది నిన్ను బంధించకుండా చూసుకో. కాలం చాలా బలమైనది. గడిచిన కాలం గురించి బాధపడటం మూర్ఖత్వం. జరగబోయే కాలం గురించి భయపడటం వృధా. నీ దగ్గర ఉన్నది ఈ క్షణం మాత్రమే. ఈ క్షణాన్ని పరిపూర్ణంగా జీవించు. గతం నుండి పాఠాలు నేర్చుకో. భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకో. కానీ వర్తమానాన్ని మాత్రం ఆస్వాదించు. జరిగిందంతా మంచికే అని నమ్మి ముందుకు సాగాలి. కాలాన్ని వృధా చేసేవాడు తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. సమయపాలన, నిరంతర శ్రమ నీకు విజయాన్ని అందిస్తాయి. ఈ కలియుగంలో మానవత్వం మంటగలిసిపోతోంది. స్వార్థం రాజ్యమేలుతోంది. ఇలాంటి సమయంలో మనం ఒకరికొకరం తోడుగా ఉండాలి.
సాటి మనిషి బాధను పంచుకోవాలి. కేవలం మన గురించి మనం ఆలోచించుకోవడం జంతు లక్షణం. 10 మంది గురించి ఆలోచించడం దైవ లక్షణం. మీ సంపాదనలో కొంత భాగం సమాజం కోసం వెచ్చించండి. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి. అది మీకిచ్చే తృప్తి కోట్లు ఇచ్చినా దొరకదు. భగవంతుడు నీకిచ్చిన అవకాశాన్ని ఇతరుల మేలు కోసం వాడుకో. విజయం సాధించాలంటే భయాన్ని వీడాలి, ఏకాగ్రతను పెంచుకోవాలి, బలమైన సంకల్పాన్ని కలిగి ఉండాలి, నిరంతర కృషి చేస్తూ దైవానికి శరణాగతి వేడాలి. ఈ 5 సూత్రాలు పాటించేవాడు ఏ రంగంలోనైనా విజేతగా నిలుస్తాడు. ఓటమి అనేది నీ ప్రయత్నంలో ఉన్న లోపాన్ని చూపిస్తుంది తప్ప నిన్ను ఆపదు. మళ్ళీ ప్రయత్నించు, మరింత ఉత్సాహంతో పోరాడు. విజయం నీ పాదాక్రాంతమవుతుంది. జీవితంలో మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం నేర్చుకోవాలి. మర్యాదను కాపాడుకోవాలి. మన వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోకూడదు. మనల్ని మనం గౌరవించుకోవాలి. ఈ 21 సూత్రాలు కేవలం మాటలు కావు, ఇవి ఒక జీవన మార్గాలు. వీటిని మీ నిత్య జీవితంలో అమలు చేయండి. అప్పుడు మీ జీవితం ఒక వెలుగు దివ్యలా మారుతుంది. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మాతో కలిసినందుకు ధన్యవాదాలు. ఈ జ్ఞానాన్ని 10 మందికి పంచడం మన బాధ్యత. ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మన ధర్మాన్ని, మన సంస్కృతిని కాపాడుకుందాం. మరింత మంచి కాంటెంట్ కోసం మా ఛానల్కు మద్దతుగా నిలవండి. మీ యొక్క స్పందన మాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండండి. ధర్మ మార్గంలో నడవండి. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.